జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. భూభారతి చట్టం అమలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేసిన మంత్రులు పొంగులేటి, పొన్నం, అడ్లూరి మరియు సిఎస్. రాష్ట్రంలో నిర్వహించిన రెవెన్యూ సంస్థలు ప్రజల నుంచి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ సచివాలయం నుంచి భూభారతి చట్టం అమలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల, కొరట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం నిబంధనల ప్రకారం వీలైనంత వరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని 4 కేటగిరీల్లో విభజించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలకు పంపుతారని, అక్కడ జరిగే చిన్న చిన్న ఘటనల కారణంగా ప్రభుత్వంపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందని అన్నారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు భోజనం అందించే అంశంలో ప్రభుత్వం జారీ చేసిన కామన్ డైట్ మెన్యూ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని మంత్రి సందర్భంగా అధికారులను ఆదేశించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధికారులు రెగ్యులర్గా రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేస్తూ విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని సూచించారు. సిఎస్ కె రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని, హాస్టల్స్లో ఉన్న ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జగిత్యాల మండలంలోని పలు గ్రామాల్లో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో 1,80 లక్షల రూపాయలతో, అలాగే చెర్లపల్లి గ్రామంలో 15 లక్షలు, మొరపల్లి గ్రామంలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన కార్యక్రమాల్లో భూమి పూజ చేశారు. అనంతరం గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంతో పాటు గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తానన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్న రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు రామ్మోహన్, శ్రీనివాస్, ఎంపీడీఓలు విజయలక్ష్మి, రమాదేవి, ఎంపీఓ వాసవి, రవిబాబు, డిఈ మిలింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా కొందరు పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి అంతర్గామకు నాకున్న అనుబంధం చెప్పేదేం కాదు. కొన్నిసార్లు కొందరు అరే మాట్లాడితే అంతర్గామం అంటాడు అని చెప్పి కూడా బయట మాట్లాడుకుంటారు. ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ గ్రామంతో అనుబంధం. ఎంతోమంది అక్కడ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి ఆడుకొని ఈత కొట్టో అవన్నీ కూడా అనుబంధాలు ఒక్కొక్కసారి యాదికత్తా ఉంటాయి. ఇక్కడ కొంతమంది 50 ఏళ్ళ కంటే కింద వాళ్ళకి ఎక్కువ తెలియదు, ఏమన్నా 60 ఏళ్ళ మీద వాళ్ళకే నేను కూడా పిల్లలని కాదు, కొంచెం బక్క ఉంటే అట్లానే అయిపోతుంది. రిజర్వేషన్ అంశంలో బీజేపీ 2 నాలుకల ధోరణితో వ్యవహారం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధ్వజం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ రిజర్వేషన్ 42% అమలు అంశంలో బీజేపీ వ్యవహార శైలి 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు రాజన్న, ఆకుల రాజరెడ్డి, ఉపేంద్ర, మధు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చడం పట్ల ఉగ్రత ప్రదర్శించటం ఇది బీజేపీ 2 నాలుకల ధోరణి తెలియజేస్తుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణంకు సంబంధించి 23న కొత్త బస్టాండ్లో ప్రత్యేక కార్యక్రమం. పాల్గొననున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం ద్వారా మహిళలు
200 కోట్ల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుని సుమారు 6,680 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నందు ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమతి కె కల్పన మంగళవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న 5 మహిళలను సన్మానించడంతో పాటుగా మహాలక్ష్మి పథకంపై విద్యార్థులకు నిర్వహించిన రంగోలీ వ్యాసరచన పోటీల్లో విజేతలైన 5 విద్యార్థులకు బహుమతి ప్రదానం ఉంటుందని డిపో మేనేజర్ శ్రీమతి కె కల్పన తన ప్రకటనలో వివరించారు. 1975 నుంచి 77 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుల సమావేశం బుధవారం రోజున జిల్లా కేంద్రంలో జరుగుతుంది. జగిత్యాల జిల్లా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజు జరిగే 1975-77 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుల సమావేశంలో భారత రక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ ఆనాడు 1975-77 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుల సమావేశంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పాల్గొనున్నారని, ఈ సమావేశానికి వీఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరుగునని, ఎమర్జెన్సీ పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, అక్కినపల్లి కాశీనాథం, నరేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి రేపు బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు స్థానిక విశ్వకర్మ భవన్ ఫంక్షన్ హాల్లో మా యొక్క భారత సురక్షా సమితి యొక్క కార్యక్రమాన్ని రేపు మా యొక్క గౌరవ అధ్యక్షులు మరి భారతదేశానికి ఉపాధ్యక్షులైనటువంటి మా నాయకుడు అలుపెరగని యోధుడు మా అన్న అశోక్ కుమార్ యాదవ్ గారు మరి వచ్చుతున్నారు. స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్.